హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం రెసిపీ అడుగుతున్నారో చూద్దామా రాజు గారు ప్రేక్షకులు? ఓకేనండి. ఓకే. సో మహబూబ్ నగర్ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. వందనగర్ మెయిల్ చేశారు. ఓకే. వంకాయతో ఏదైనా మంచి టేస్టీ రెసిపీ కొద్దిగా వెరైటీగా చేసి చూపించమని మెయిల్ చేశారు. వంకాయతో ఎన్ని వెరైటీస్ చూపించాము అండ్ ఎన్ని వెరైటీస్ చేస్తున్నా ఏదో ఒకటి కొత్తగా వస్తూనే ఉంటుంది కదా. సో మరి ఈ రోజు వంకాయతో ఏం చేసి చూపిస్తారు మాకు? వెల్లుల్లి కాంబినేషన్లో ఇగురు చేద్దామండి. వంకాయ వెల్లుల్లి ఇగురా? అవునండి. వెల్లుల్లి కాంబినేషన్ కొన్నిటికి చాలా బాగా సెట్ అవుతుంది కదా. వంకాయ కూడా బాగుంటుంది. అవునా? ఓకే ఓకే. మరి వంకాయ వెల్లుల్లి ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ వెల్లుల్లి ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 50 గ్రాములు, తరిగిన పచ్చిమిరపకాయలు 6, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో దీనికి ముందు మనం ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలా? సో వెల్లుల్లి, ఉప్పు, పచ్చిమిరపకాయలు కలిపేసి మనం పేస్ట్లా రెడీ చేసుకోవాలండి. ఓకే. సో ఇంకా కారం అంతా కూడా మనకి పచ్చిమిర్చి అన్నమాట. అవునండి. ఓకే. సో వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలండి. కచ్చా పచ్చాగా చేసుకుంటే చాలా రాజు గారు. కొంచెం మరీ ఎక్కువ కాకుండా, మరీ ఫైన్ పేస్ట్ కూడా కాకుండా కొంచెం మధ్యస్థంగా తీసుకోవాలి. ఓకే. సో ఇలా ఉంటే సరిపోతుందండి. సో వెల్లుల్లి కూడా మనకి ఎప్పుడైనా అలా రెబ్బల పలంగా వేసుకునే దానికంటే కూడా ఇలా కచ్చా పచ్చగా దంచేసో లేకపోతే ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది కదా. అవునండి. సో కొద్దిగా నూనె వేసుకొని, ఓకే, సో దీంట్లో పోపు దినుసులు, కరివేపాకు. ఓకే. సో దీనికి మనకు పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అక్కర్లేదేమో కదా? అక్కర్లేదండి, సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా. అలాగే వీటితో పాటుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. సో ఇది మనకు కొద్దిగా ఘాటుగా ఉంటుందేమో కదా. అవునండి. అంటే కొంచెం పచ్చిమిర్చి బాగా వేసుకున్నాము అండ్ వెల్లుల్లి కూడా బాగా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాం కదా, కొంచెం ఘాటుగా ఉంటుంది. ఓకే. సో ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయాలి. ఓకే రాజు గారు. సో మేము ఈలోగా ఫాస్ట్గా ఒక చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఇది వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ కట్టకుండా ఉండాలంటే ఒక మూలన కొద్దిగా ఉప్పు జల్లినట్లయితే ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. అబ్బా, వెల్లుల్లి వాసన ఎంత బాగా వస్తుందో. సో దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు. ఓకే. సో ఇవి కూడా మీరు సన్నగా కట్ చేశారు కాబట్టి మనకి బాగా ఫాస్ట్గానే మగ్గిపోతాయి. అవునండి. అలాగే సరిపడా ఉప్పు. ఓకే. సో అక్కడ మనం ఆ పేస్ట్ కూడా కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ముక్కలకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పసుపు. సో ఎప్పుడు అంటే మనం ఏదో ఒకటి వేరే వెజిటబుల్ కాంబినేషన్లోనే కాకుండా చక్కగా ఇలా ఏదైనా ఫ్లేవర్ ఉన్న, అంటే ఈ వెల్లుల్లి కానివ్వండి, కొంచెం ధనియాలు అంటే ఇలాంటివి, కొత్తిమీర ఈ బేస్లో చేసుకున్నా కూడా వంకాయ మనకి చాలా బాగుంటుంది కదా రాజు గారు. ఎస్ అండి. సో అది కూడా అంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వంకాయతో ఒక్కదాంతోనే మనకి అలా టేస్ట్గా వస్తుంది. అవును. ఇంకా ఏ వెజిటబుల్కి కూడా అంటే జస్ట్ ఇలా ఒక 2-3 యాడ్ చేస్తేనే అంత టేస్ట్ వచ్చేది ఏది ఉండదేమో. ఎస్. మూత పెడదామా? మూత పెట్టండి. ఇది కాస్త మనకు ముక్కలు మగ్గిపోతే మనకు డిష్ రెడీ అయిపోతుంది. సో మనం కొంచెం చపాతీ లాంటి వాటిల్లోకి తీసుకునేటప్పుడు కొద్దిగా కారం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. అది వాళ్ళ చాయిస్. అండ్ రైస్ లోకి అయితే ఇలా ఇంత స్పైసీగా చేసుకుంటే సరిపోతుంది కదా. సరిపోతుందండి. యా, చూద్దామా రాజు గారు? ఓకేనండి.
ఓకేనా? ఓకేనండి, అయిపోయింది. సో చివరిగా కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. ఓకే, మ్మ్. సో ఇగురు రెడీ అండి. సో మంచి ఫ్లేవర్ ఉంది దీనికి యాక్చువల్గా ఆ వెల్లుల్లిది. ఎస్. ఓకే అండి, మరి వేడివేడిగా వంకాయ వెల్లుల్లి ఇగురు రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ ఇగురు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ వెల్లుల్లి ఇగురు తయారు చేసే విధానం: మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ వెల్లుల్లి ఇగురు రెడీ.